హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే చూసుకున్నట్లయితే వరద బాధిత కుటుంబాలకు 3,000 తక్షణ సాయం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటన 25 కిలోల బియ్యం, ఇతర వస్తువులు కూడా ఇస్తామని వెల్లడించారు. ఇక 4,317 ఎకరాల్లో మాత్రమే వరి పూర్తిగా దెబ్బతిందని స్పష్టీకరణ. మొక్కజొన్న 3,160 ఎకరాలు, పత్తి 960 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని వరదలు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోనే ఒక్కో కుటుంబానికి 3,000 చొప్పున తక్షణ సాయం అందజేస్తున్నట్లు సీఎం చంద్రబాబు శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. వరదలు, తుఫాన్లతో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ, ఇల్లు నీట మునగడంతో పాటు పునరావాస శిబిరాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి తక్షణ నగదు సాయంతో పాటు 25 కిలోల బియ్యం, 1 కేజీ కందిపప్పు, అలాగనే లీటర్ పామాయిల్, కేజీ బంగాళాదుంప, కేజీ ఉల్లిపాయలు అందిస్తామన్నారు. వ్యవసాయ, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట, ఆస్తి నష్టం అంచనా వేయాలని, ఇన్పుట్ సబ్సిడీ ఎలా ఇవ్వాలో నివేదిక ఇవ్వాలన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలకు 4,317 ఎకరాల్లో మాత్రమే వరి ఆకుమడుల్లో పూర్తిగా దెబ్బతిందన్నారు. ఇక మొక్కజొన్న 3,160 ఎకరాలు, పత్తి 960 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు చెప్పారు. ఇక 985 ఎకరాల్లో విత్తనాలను రైతులు స్వయంగా సమకూర్చుకుంటున్నారని తెలిపారు. ఇక 725 ఎకరాల్లో విత్తనాలు వేసేందుకు 3,600 క్వింటాళ్లు ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు.